శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గోదావరికంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక స్వతంత్ర చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామగుండం మేయర్ మంకాళి స్వామి, విహెచ్పి విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని, వీరత్వాన్ని వివరించారు. హైందవ సామ్రాజ్య స్థాపనకు ప్రతి హిందూ యువకుడు కృషి చేయాలని, అఖండ భారత్ను నిర్మించడానికి ప్రతి ఇంటి యువకుణ్ణి శివాజీ వలె తయారు చేయాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. గోదావరికంలో గొప్పగా శివాజీ కాంస విగ్రహం ఏర్పాటు చేస్తామని నగర మేయర్ మంకాళి స్వామి ప్రకటించారు. మన శివాజీ సేన శివాజీనగర్ సభ్యులని छत्रपति शिवाजी महाराज के, छत्रपति शिवाजी महाराज के जय श्री राम, जय श्री राम, जय श्री మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్ర మొత్తాన్ని కూడా మరాఠా సంస్థానం స్థాపించి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహారాష్ట్రకు రాకుండా అనేక పోరాటాలు చేసి ఒక సంస్థానాన్ని స్థాపించడం కాకుండా దేశంలో హిందుత్వాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఒక ధైర్యంతో తన వెనుక అనేక మందిని సైన్యంలాగా తయారు చేసుకొని ఈ దేశాన్ని కాపాడంలో గొప్ప వ్యక్తులలో ఛత్రపతి శివాజీ గారు ఒకరు. అలాంటి యోధుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు దేశం అంతా కూడా అనేక ఉద్యమాలు చేసి ఈ దేశంలో ఏదైతే వ్యతిరేకంగా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయో ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు అనేక మంది పోరాటాలు చేస్తున్న సందర్భం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఆ స్ఫూర్తినే తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకునేందుకు అలాంటి యోధుల పోరాటాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నామంటే దానికి అలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని వాళ్ళు చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్న సందర్భం. అలాంటి యోధులు ఎప్పటికీ కూడా నిరంతరం వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటూ ఆ యోధుని జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా పిల్లలందరికీ కూడా పాఠాలుగా చెప్తూ ఈరోజు ఆ చరిత్రను మర్చిపోకుండా ఛత్రపతి శివాజీ జయంతిని ఇంత గొప్పగా చేస్తున్నాం. మనందరికీ ఎవరైతే ఇక్కడ ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ అందరికీ కూడా నిరంతరం
పసి పిల్లలకు నుంచి పెద్దవాళ్ళకు కూడా వారి చరిత్రను పాఠాలుగా చెప్తూ మనం అందరం కూడా ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్న సందర్భంగా ఛత్రపతి శివాజీ జయంతిని ఇంత గొప్పగా చేస్తున్న రంగ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుతూ ఈ ప్రాంతంలో ఉన్న యువతకి శివాజీ గారి యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క జీవిత కథనాన్ని అందించి ప్రతి కుటుంబంలో ఒక శివాజీ తయారవ్వాలని హిందూ సమాజ సంకల్పంతో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క యువకుడు శివాజీలా తయారు కావాలని ఒక కాంక్షతో ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉన్నది. మరాఠా సామ్రాజ్య యోధుడు ఈ దేశంలో సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం కోసం తన యొక్క జిజియామాత తన తల్లి యొక్క ఆరాధ్యంగా భావించి ఆనాటి నుంచి ఈ 396 సంవత్సరాల క్రితమే ఆయనే ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ఏదైతే ముందుకొచ్చాడో ప్రతి కుటుంబం నుంచి కూడా యువత ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాలని, హిందూ సామ్రాజ్యాన్ని అఖండ భారతాన్ని నిర్మించడం కోసం హిందువులందరూ పనిచేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ హిందూ సమాజానికి పిలుపునిస్తా ఉంది. వేదిక అధ్యక్షులు ముస్కే సంపత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, ఉత్సవ సమితి నాయకులు దువాసి తిరుపతి, కార్పొరేటర్లు శ్రీ రామోజు మహేష్, మేకల సమ్మయ్య, గట్ల రమేష్, సతీష్, బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి, కాసిపేట శివాజీ, విహెచ్పీ నాయకులు మునిగాల సంపత్, అడిగోపుల రాజు, శ్రీనివాస్, మేడగోని అరవింద్, దిగంబర్, సట్ల అనిరుద్, సుమన్, మహేందర్, కొండపర్తి లింగన్న, అరిగెల శ్రావణ్, చక్రపాణి, శ్రీనివాస్, మెడగోని రవీందర్, కొండపర్తి నరహరి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.